ఆంధ్రజ్యోతిలో మీ భూమిలో అడంగల్ మాయ, క్వాంటమ్ కంప్యూటరు, వాట్సాప్ పరిపాలన, పారదర్శకత సేవలంటూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అవునా, నిజమా? క్వాంటమ్ కంప్యూటర్తో ప్రజలకు చేరువవుతారా? వాట్సాప్ గవర్నెన్స్తో ప్రజలకు చేరువయ్యారా? అసలు నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన మిస్టర్ బూతుకిట్టు, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన నడుస్తుందా? గాలికి వదిలేశారు పరిపాలనని. 17 నెలల్లో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. సిగ్గు లేకుండా మళ్ళీ వార్తలు మీరు. కానీ రెవెన్యూకి సంబంధించిన అన్ని రికార్డులు అందుబాటులో ఉండాలన్న ఆశయంతో తాను అధికారంలోకి రాగానే మీ భూమి పోర్టల్ను సవరించింది, నవీకరించింది. కానీ ఈ పోర్టల్లో గ్రామ అడంగలను రెవెన్యూ శాఖ దాచేసింది. గ్రామ భూముల రికార్డులను తెలిపే అడంగలు అందరికీ అందుబాటులో ఉండాల్సి ఉండగా ఒక అధికారులు మాత్రమే చూడగలిగేలా పోర్టల్లో మాయం చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇంకా జగన్ సర్కార్ నా జాడ్యాన్ని కొనసాగిస్తూ కూటమి స్ఫూర్తిని సీఎం ఆదేశాలను తొక్కి పెడుతుంది. ఈ ప్రభుత్వంలో తప్పులు జరుగుతుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలి. మీ ఇంట్లో కరెంటు పోయినా, మీ ఒంట్లో కరెంటు పోయినా, మళ్ళీ రిపీట్ చేసి చెబుతున్నా, మీ ఒంట్లో కరెంటు పోయినా జగన్ గారే కారణం. సిగ్గు శరం ఏం లేదా రాధాకృష్ణ? కడుపుకు అన్నం తిని ఏ రోజు వార్తలు రాయవా? ఈ ప్రభుత్వంలో తప్పు జరుగుతుంటే నువ్వు నిలదీయాల్సింది ఎవరిని? రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి డార్లింగ్ మంత్రిని. అది నువ్వే పెట్టావు డార్లింగ్ మంత్రి, నేనల్లా. నాకు ఆయనకేం పరిచయం లేదు. ఎందుకంటే ఆయన వేరే పార్టీ, మేము వేరే పార్టీ. నీకు బాగా క్లోజ్ కదా. హైదరాబాద్లో ఏ హోటల్లో ఉంటాడు అవన్నీ నువ్వే రాస్తా ఉంటావు కదా, హైదరాబాద్లో సెటిల్మెంట్ల గురించి. మరి రెవెన్యూ శాఖ మంత్రి ఏ గుడ్డిగాడికి పళ్ళు తవ్వుతున్నాడు, ఎందుకు రాయలా? మళ్ళీ అదంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదే అయింది, ఇదైంది. సిగ్గు శరం ఉండాలి ప్రధాని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడానికి. ఈ ప్రభుత్వం శాతగాని ప్రభుత్వం, సన్నాసి ప్రభుత్వం, చవట ప్రభుత్వం అని చెప్పి రాయి వార్త. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నెట్టమాకు.